హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి శెట్టి డిజైన్స్. నేను ఈరోజు మీకు ఒక హ్యాండ్ డిజైన్ చూపిస్తున్నానండి. సింపుల్ హ్యాండ్ డిజైన్. మనము ముందే హ్యాండ్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము శారీలో క్లాత్తో ఇలా లేయర్ హ్యాండ్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇది అంబ్రెల్లా సర్కిల్లో ఇలా కటింగ్ చేశాను చూడండి. చిన్న చిన్నగా ఇది ఇలా పీకో చేశాను. టోటల్గా ఇది మొత్తం పీకో చేసేసాను. దీన్ని మనం దీనిపైన పెట్టేసి ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇది రైట్ సైడే పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. మనము దీనికి ఇలా స్టిచ్ వేసిన తర్వాత మనము మెయిన్ క్లాత్కి జాయింటింగ్ చేసేద్దాము. ఈ హ్యాండ్ చూడండి ఎంత డిజైన్గా వస్తుందో, నీట్గా ఉంటుందండి. కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుంది అన్నమాట. ఇట్లా ఒక చిన్న చిన్న డిజైన్స్ పెట్టుకుంటే చూడండి ఇది ఇలా వచ్చేస్తుంది. మనము బ్లౌజ్కి స్టిచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది అన్నమాట. లోపల చిన్న హ్యాండ్, మళ్ళీ ఇక్కడ ఒక హ్యాండ్. చూడండి ఇలా పెట్టేసిన తర్వాత మనము దీనికైతే ఇక్కడ చంక దగ్గర చిన్నగా మనము క్లాత్ని అయితే కటింగ్ చేసేయాలండి. చూడండి, మనం ఎప్పుడు ఇది కటింగ్ చేసేసినా మిడిల్లో నుండి ఒక 1 ఇంచ్ వదిలేసుకొని మనకు చంక రౌండ్ 7 ఇంచెస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ 6కి పెట్టుకోవాలి. ఎందుకంటే 1 ఇంచ్ వదిలేసాం కదా. 6 పెట్టేసుకున్న తర్వాత 3కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని దీనికైతే ఇలా పెట్టేసుకోవాలండి రౌండ్ షేపు. దీన్ని ఇలా డిజైన్ దానికైనా సరే కూడా మనం ఈ క్లాత్ని అయితే కటింగ్ చేసేయాలి, లేకపోతే చంకలో ముడతలు వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, నేను మళ్ళీ దీన్ని ఒక స్టిచ్తో అయితే దీన్ని కవర్ చేసేస్తున్నానండి. ఇది క్లాతే ఇలా ఉందండి, చిన్న చిన్న ప్రిల్స్ మోడల్గా. ఇది చిన్న చిన్నగా ఇలా డిజైన్ వచ్చేసింది దీనికి. చూడండి, ఇప్పుడు ఇది 3 లేయర్స్ అయింది కదా. చూడండి, ఇది లెఫ్ట్, ఇది రైట్ అన్నమాట. దీన్ని మనము బ్లౌజ్ పైన ఇలా పెట్టేసుకొని ఇది మనకు కరెక్ట్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఒకసారి ఇలా చూసుకొని చూడండి, మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన దీన్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనము దీన్ని సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటే మనకు డిజైనర్ హ్యాండ్ లుక్ కనిపిస్తుంది. చూడండి, ఒక స్టిచ్ అయితే మీకు వేసి చూపిస్తాను. కరెక్ట్ హాఫ్ ఇంచు గ్యాప్తో అయితే స్టిచ్ వేయాలండి ఇది. ఎందుకంటే క్లాతులు పిగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా, అప్పుడు మనకు ఆ ప్రాబ్లం రాకుండా ఉంటుందన్నమాట. చూడండి, కింద క్లాత్ పైన క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకుంటూ కుట్టాలి. మీకు లుక్ అయితే ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా, ఇలా మనం బ్లౌజ్ మొత్తం టోటల్గా ఫినిషింగ్ అయిన తర్వాత లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది. చూసారా, లోపల హ్యాండ్, మళ్ళీ దీనిపైన ఉండి హ్యాండ్. ఎంత బాగా వచ్చేసింది కదా. ట్రై చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.